ప్రిపేరింగ్ యూ టు రిసీవ్ హీజ్ లవ్. ఆయన ప్రేమను అందుకోవడానికి నిన్ను సన్నద్ధం చేయడము. ఆ చాప్టర్ చూద్దాం. Bhauji in the early years was so fiery that we hardly ever heard him praise anyone. తొలి సంవత్సరాల్లో, అంటే ఇతను వెళ్ళిన తొలి సంవత్సరాల్లో బాబుజీ ఎప్పుడూ అరుస్తూ ఉండేవాడు. తిట్టడమే మేము వినడం. బాబుజీ మాటలంటే ఎవనో తిడుతూ ఉన్నాడు, ఎవనో విమర్శిస్తూ ఉన్నాడు, ఇవే ఎప్పుడు శభాషోయ్ భలే చేసేవాయ్ అన్న మాటలు ఆయన నోట్లోంచి మేము ఎప్పుడు వినేవాళ్ళం కాదు తొలి రోజుల్లో. ఇన్ఫ్యాక్ట్ హీ నెవర్ డిడ్, ఎప్పుడు ప్రశంసించేవాడు కాదు ఎవరిని. హిస్ జనరల్ కమెంట్ ఆన్ ఎనీ అండ్ ఎవ్రీ రెసిడెంట్ వర్కర్ వాజ్ దాట్ ద సో కాల్డ్ రెసిడెంట్ వాజ్ కంప్లీట్లీ యూస్లెస్. ఆయన వాడే ఎక్కువ మాటలు ఏమిటో చెప్తున్నాడు. వాడు ఉన్నాడే రుస్తం, వాడు పూర్తిగా పనికి మాలినవాడు చెప్తుండే, పూర్తిగా ఏ ట్రబుల్ మేకర్, తలనొప్పి వాడు. ఇక్కడ ఉన్నాడా మనకి తలనొప్పి వాడు. క్రియేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ హిమ్, మనని సతాయించేస్తూ ఉంటాడు. మనకు అన్ని సమస్యలకు వీడే మూల కారణం. సమ్మన్ హూ డస్ నాట్ లిజన్ టు ఎనీథింగ్, నువ్వేమి చెప్పు వాడు వినడు. అండ్ సింప్లీ డస్ ఎనీథింగ్ హీ ఫీల్స్ లైక్ డూయింగ్, వాడు ఇష్టం వచ్చిందే చేస్తాడు, మన మాట వినడు. సో క్రియేటింగ్ డిఫికల్టీస్ ఫర్ ద ట్రస్ట్, ట్రస్ట్కి ఇబ్బందులు కలిగించడమే వాడి పని. డస్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ బాబాస్ వర్క్, బాబా పని అంటే ఎంత మాత్రం కూడా వాడికి శ్రద్ధ లేదు. థింక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తనకు తానే చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు. అండ్ ఐ డోంట్ నో వై హీ హ్యాస్ కమ్ హియర్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అసలు అర్థం కావటం లేదు. ఎక్సెప్ట్ టు ట్రబులస్, మన తినడానికి వచ్చినట్టుగా ఉన్నాడు వీడు. బాబా కూడా మండలవాణి ఇవే డైలాగ్స్ ఇలాగే వాడేవాడు. ఇదే డైలాగ్. మనం వైల్డ్ ద వరల్డ్ స్లెప్ట్ అనే పుస్తకం ఉంది, బాబుజీ రాసింది, అద్భుతమైన పుస్తకం, చదువుదాం ఒకసారి. మనం చెప్పుకున్నాం, మనం వైల్డ్ ది వరల్డ్ స్లెప్ట్ అంటే బాబుజీ డ్యూటీ ఎప్పుడు నైట్ వాచ్మెన్ డ్యూటీ. అందుచేత అతని అనుభవం అంతా కూడా ప్రపంచం అంతా నిద్రపోయిన తర్వాత మొదలయ్యేది. అంచేత వైల్డ్ ది వరల్డ్ స్లెప్ట్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ అని అతను రాశాడు. దానిలో ఇవన్నీ ఉంటుందన్నమాట. పొద్దున్న లేవగానే అందరు మండలి వాడిని పిలిచి చెప్పాడు, వీడు ఎందుకు వచ్చాడో తెలుసా, నన్ను చంపడానికే వచ్చాడు, వీడు నాకు సర్వీస్ చేయడానికి రాలేదు, ఇంత పనికి మాలిన వాడు నేను ఎలా భరిస్తున్నానో నేను నాకు నేనే జాలి పడుతున్నాను అని అవే డైలాగులు. ఇక్కడ బాబుజీ కూడా ఇలాగెత్తిచ్చేవాడు. దిస్ వాజ్ ద టిపికల్ థింగ్ దట్ వీ గాట్ టు హియర్ ఫ్రమ్ బాబుజీ ఆన్ ఎ డైలీ బేసిస్. అది నెక్స్ట్ డైలాగ్ ఏమిటో మాకు తెలిసిపోయేది, రోజు ఇవే డైలాగులు వింటూ ఉండేవాళ్ళు బాబుజీ. ఓన్లీ ద నేమ్స్ ఆఫ్ ది రెసిడెంట్స్ చేంజ్, భాష ఇదే, మాటలు ఇవే, పేర్లు మారుతూ ఉండేవి. ఈవేళ సుబ్బారావు తిడితే రేపు రావా అంతే, భాష మాత్రం తిట్లు మాత్రం ఇవే ఉండేవి. సమ్ టైమ్స్ వెన్ బాబుజీ వాజ్ ఇన్ ఎ వెరీ ఫెయిరీ మూడ్ హీ కుడ్ గో ఆన్ హోల్ డే ఇన్ దిస్ మేనర్, కంప్లైనింగ్ అబౌట్ ఎ పర్టికులర్ రెసిడెంట్ టు ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ హూ ఎంటర్డ్ హిజ్ ఆఫీస్. ఒక్కొక్కసారి ఆయనకి ఇంకా బాగా మూడ్ బాగా పాడైపోయి ఉంటే, ఇది పొద్దున జరిగిందనుకోండి 8 గంటలకి ఈ సంఘటన, ఆ రోజంతా సాయంత్రం వరకు ఎవడొచ్చినా వాడితో ఈ విషయమే చెప్పేవాడు. ఇదే ఈ తిట్లే మళ్ళీ, వాడు ఎంత పనికి మాలిన వాడో చెప్ప. హీ వాజ్ నాట్ లైక్ దీస్ విత్ ది పిలిగ్రిమ్స్ బట్ ఓన్లీ విత్ ది రెసిడెంట్స్. కానీ ఎవడైనా మేరాబాద్ చూడడానికి వచ్చామండి అంటే వాడితోటి జయబాబా అనేవాడు, చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. మాలాంటి మకా ఉండేవాళ్ళం కదా రెసిడెంట్, మాతోటి మాత్రం ఇదే పని. On one occasion, when Babuji was upset with something that had happened at Mehrabad, he started in a foul mood in the morning and continued all through the day. అలాంటి ఒక రోజు చెప్తున్నాడు, పొద్దున్నే మూడు పాడైపోయింది, రోజంతా ఇలాగే తిడుతూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ నో వన్ కుడ్ అకాంప్లిష్ ఎనీ వర్క్ దట్ పర్టిక్యులర్ డే because all work needed Babuji's sanction, and seeing him in such a foul mood, no one had the courage to broach any new subject regarding work with him. ఆఫీసులో ఉన్న గుమస్తాలు కానీ ఉద్యోగస్తులు అందరూ బాబుజీ దగ్గర శాంక్షన్ తీసుకుంటే ఆ రోజు పని నడుస్తుంది. కానీ పొద్దున్నుంచి ఇలా ఉన్నాడు ఈయన, అమ్మో ఈవేళ కదపకండి రాని ఎవడ చెవులు వాడు చెప్పుకుంటూ ఉంటారు మన ఆఫీసులో బాస్ దగ్గర, ఈవేళ వెళితే మాత్రం అయిపోయింది పని, ఎలాగో ఈవేళ దాటేరా బాబు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగూ ఎవడో కూడా పని చేయట్లేదు ఆవేళ ఎవరు, ఎందుకంటే మొదలెట్టాలంటే పని ఆయన చెప్పాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎవరికి. నెక్స్ట్ డే బాబుజీ వాజ్ ఈవెన్ వర్స్ మోడ్ దాన్ ది ప్రీవియస్ డే. మర్నాడు ఇంతకంటే చండాలమైన మూడ్లో ఉన్నాడు ఆయన.
At some point during the day, when I was about to report some work-related matter to him, as I was about to enter his office, a resident coming out warned me. సరే మర్నాడు ఏదో కాసేపు అయ్యాక నేను వెళదాం లోపలికి అనుకుంటే ఒకడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు. నా లాంటి వాడు అన్నాడు, డోంట్ గో టుడే. అమ్మ ఈవేళ వెళ్ళగలవు లోపలికి. పుట్ ఆఫ్ వాట్ ఎవర్ వర్క్ దేర్ ఈజ్ ఫర్ టుమారో. ఎలాగోలాగా రేపటికి వాయిదా వేసి రేపు వెళ్ళి ఈవేళ వద్దు. హీఈస్ గివింగ్ హెల్. నరకం ఏంటో చూపిడే లోపలికి వెళ్ళేవంటే వెళ్ళకు అన్నాడు. As the resident was from Mehrabad, he was not exposed to Babuji's daily hammering as a trust compound residents were. మేము నిజం ఇదే మాకు. వాడేదో పాపం మధ్యలో మెహరాబాద్లో ఉండేవాడు, ఈవేళ వచ్చాడు కాబట్టి వాడికి వింతగా ఉంది. మాకు ఇదంతా అలవాటే. సో ఐ వాజ్ అబౌట్ టు ఇగ్నోర్ హిజ్ అడ్వైస్. సో వీడిని పెద్ద పట్టించుకోక్కర్లేదు అనుకున్నాను. సడన్లీ క్రెగ్ కేమ్ అవుట్ ఆఫ్ బాబుజీస్ ఆఫీస్. క్రెగ్ అనేవాడు తెలుసు కదా, ట్రస్టీ. అతను అక్కడే ఉంటాడు. అతను లోపల నుంచి వచ్చాడు. He caught me by hand and told me, took me a little distance away, don't go into Babuji's office today. అతను కూడా చెప్పాడు, అబ్బో బాబు దగ్గరికి మాత్రం ఈ వేళ వెళ్ళే ఉంటే అయిపోతుంది, వెళ్ళకన్నాడు. I don't care what it is that you want to tell him. Put it off for some other day. Save yourself for another day. ఇతను ఏదో చెప్పబోతున్నాడు. నువ్వు ఇంకేం చెప్పకు, నువ్వు నీకు ఏ పనైనా అవ్వచ్చు, నాకు అనవసరం, కానీ ఇన్ని నువ్వు రక్షించుకో, ఈ వేళకి రేపు వెళ్ళు, ఈ వేళ వద్దు. టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే. చాలా చెడ్డ రోజు ఈవేళ. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, డోంట్ గో, నువ్వు వెళ్ళకు అని చెప్పేశాడు. క్రిగ్ హ్యాడ్ లీవ్డ్ ఇన్ ది కాంపౌండ్ ఇంటరాక్టింగ్ విత్ బాబుజీ ఆయన డైలీ బేసిస్. ఎన్నో ఏళ్ల బట్టి ఉంటున్నాడు, ప్రతిరోజు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు. హీజ్ వర్డ్స్ సెట్ ఆఫ్ అలారం బెల్స్ ఇన్. నాలో అలారం కొట్టేస్తుంది, కొమ్ములు పోతారు, నిజమే వెళ్ళకూడదు సుమా అని. ఐ నీట్లీ రిట్రీటెడ్ ఇన్ టు మై రూమ్. నాకు భయం వేసి నెమ్మదిగా వెనక అడుగులు వేసుకుని నా గదిలోకి వెళ్ళిపోయింది నెమ్మదిగా, అమ్మో అని. వెయిటింగ్ ఫర్ బాబు ఈజ్ ఫైర్ టు కూల్ డౌన్. ఆయనకు కొంచెం ఆ వేడి తగ్గిందని వార్త ఏదైనా వస్తే అప్పుడు వెళ్ళొచ్చులే అని లోపలికి వెళ్ళిపోయాను. ఇట్ వాజ్ ప్రాబబుల్ దట్ ద నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్ వెన్ బాబుజీ వాజ్ ఇన్ లిటిల్ బెటర్ మూడ్ వీ కుడ్ డిస్కస్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకున్నాను. పోనీ రేపు కాతే ఎల్లుండి వెళ్దాంలే, మరేం ప్రమాదం లేదు, ఎందుకంత పులి నోట్లో ఆ బుర్ర పెట్టడం ఎందుకు ఆ ప్రమాదం అని అనుకున్నాడు. ఐ యూజ్ ద ఫ్రేజ్ ఏ లిటిల్ బెటర్ మోడ్. అంటే అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడు, కానీ కొంచెం తక్కువ కోపం ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే అని. సో దిస్ పర్టికులర్ డే వెన్ ఐ వెంట్ ఇన్, క్రిగ్ వాజ్ ఆల్రెడీ సీటెడ్ నియర్ బాబుజీ. సో ఒకరోజు అనుకున్నాడు, ఆ క్రిగ్ అనేవాడు ఆల్రెడీ బాబుజీ దగ్గర కూర్చుని ఉన్నాడు. బాబుజీ వాజ్ బిరేటింగ్ సమ్వన్. ఎవరినో తిట్టేస్తూ ఉన్నాడు బాబుజీ నేను వెళ్ళేటప్పటికి, యాజ్ హీ యూజువల్లీ డిడ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు స్టాప్ డూయింగ్ సో దట్ ఐ కుడ్ డిస్కస్ ది వర్క్. సో ఆ తిట్లు ఆపేస్తే నా పని మొదలెడదామని నేను అనుకున్నాను. హీ డిడ్ నాట్ లుక్ లైక్ హీ వాజ్ గోయింగ్ టు స్టాప్. చూస్తున్నాను పావుగంట అరగంట అయిపోయింది, ఇంకా ఎక్కడ ఆగటం లేదు, అలాగ తిరుగుతూనే ఉన్నాడు. ఎట్ దట్ పాయింట్ క్రిగ్ డిడ్ సంథింగ్ విచ్ లుక్డ్ స్టూపిడ్ అండ్ సూసైడల్. అందులో ఈ క్రిగ్ అనేవాడు ఒక పొరపాటు చేశాడు. అది వాడు ఆత్మహత్యతో సమానమైనటువంటి పొరపాటు. బట్ ఈ డిడ్ బ్రేక్ ది స్పెల్ బికాజ్ ఇట్ డైవర్టెడ్ బాబుజీస్ అటెన్షన్ అండ్ గాట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ది వర్క్. సరే జరిగింది ఏదో జరిగింది, కానీ మొత్తాన్ని బాబుజీ దృష్టి మరలింది దానివల్ల. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4 చదువుతూ ఉన్నాం. మొన్న ఒక అధ్యాయం మధ్యలో ఆపాం. ఆ అధ్యాయం ఏమిటంటే, స్థిమితం లేకుండా ఉండేవారు మండలి వాళ్ళు అందరూ కూడా. ఒకటే లక్షణం, అదే విషయం పరిసార్లు చెప్తూ ఉండేవారు. అంటే అది ఒక లక్షణం. బాబా కూడా ఆ లక్షణం ఉండేది. దాని గురించి చెప్తున్నాడు అతను. చెప్తూ ఏమన్నాడంటే, ఒక బాబా ప్రేమికుడు అమెరికా నుంచి వచ్చేవాడు, ఏడాదికి ఒకసారి వచ్చేవాడు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. కొన్నాళ్ళు అలా కొన్నేళ్ళు అలా వచ్చి సడన్గా రావడం మానేశారు. ఆ దేశం నుంచి ఆ ఊరు నుంచి ఎవడొచ్చినా వాడిని వీళ్ళు అడిగారు, 50 వాడికి కనబట్టలేదు, మాకు తెలియదు అన్నవారు. ఆఖరికి ఆ వచ్చిన వాడు బొంబాయిలో ఒక సెంటర్కి వెళితే అక్కడ ఒక ఇల్లు అతను అద్దెకి తీసుకుని అందులో కొన్నాళ్ళు వచ్చినప్పుడల్లా ఉండి తర్వాత వెళ్ళిపోతూ ఉండేవాడు. నేను ఇంక రావటం లేదు, ముసలాన్ని అయిపోయానని చెప్పేశాడు అతను అని ఉత్తరం రాశాడు. ఇంక రాడులే అని చెప్పాడు. ఆ కబురు రుస్తం తెలిసింది. మరి బాబు ఒక కాపీ మండలి వాళ్ళు అడుగుతారంటే నేను పంపేస్తాను డైరెక్ట్గా నీకు పోస్ట్లో అన్నాడు. వారం రోజుల దాకా అది వచ్చే వరకు ఆగి అప్పుడు చెప్పాడు. చెప్తే కాపీ ఏదైనా అడిగారు.
కాపీ వస్తుంది, వచ్చేకి ఇస్తాడు. అది వచ్చి చావదు, రోజు తినేస్తూ ఉన్నారు వీళ్ళు. గోహర్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఒకనాడు, ఏమైందే కాపీ వచ్చిందా అని. ఎక్కడి నుంచి? మేరాజాద్ నుంచి ట్రస్ట్ ఆఫీస్. రాలేదు. వరుసనే 5-6 శిల్పులు పంపించారు. ఒక్కడే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా. అక్కడి వరకు మొన్న చెప్పుకున్నాం. ఫార్చునేట్లీ ఫర్ మీ ద లెటర్ డిడ్ ఈవెన్చువల్లీ అరైవ్. ఒక 4 రోజులకి ఆ ఉత్తరం వచ్చాను. వెన్ ఐ వాజ్ సర్టెన్ దట్ ఆల్ ది మండలి హ్యాడ్ రెడ్ ఇట్, ఐ మేడ్ అన్ అపియరెన్స్ అట్ మేరాజాద్. అమ్మయ్య ఉత్తరం వచ్చింది, ఇది పంపించేసాను పోస్టులో మేరాజాద్. ఇంకా 2 రోజులు ఆగాక అందరూ చదివేస్తారని నాకు ఒక ధైర్యం తెచ్చుకున్నాను. ఇవాడి చదివేస్తూ ఉంటారు, ఇప్పుడు నేను కనపడచ్చు, రిస్క్ లేదు నాకని మళ్ళీ మేరాజాద్లో మొహం చూపించాను. When I asked Gohar if she had received and read the letter, she said with disappointment in her voice, "You had already told us the contents of the letter. There is nothing new." అప్పుడు గోహర్ అడిగాను, ఉత్తరం వచ్చిందా చదివారా అని. ఏముందిలే, నువ్వు చెప్పిన ముక్కలే ఉన్నాయి, 4 వాదులు, ఏమి కొత్త ఏముందట. వెల్, దట్ ఈస్ హౌ ది మండలి వారు, ఇవి ఇలాగే ఉంటుంది మరి. వెన్ యూ టెల్ దెమ్ ద లెటర్స్ కంటెంట్స్, దే వాంట్ టు సీ ఇట్. ఉత్తరం ఇలా వచ్చిందట అని చెప్తే ఈది ఉత్తరం ఏదంటారు. ఆఫ్ ఇన్ ఇన్సిస్టింగ్ దాట్ యూ మస్ట్ హవ్ లెఫ్ట్ అవుట్ సమ్. ఏమో నువ్వేమో వదిలేసేమో, మాకు ఎలా తెలుస్తుంది, ఈ పాపం ఏమి రాసిడు అతను, అందుకని ఆ ఉత్తరం ఉండాలి కదా అని అడుగుతారు. అండ్ ఆన్ రీడింగ్ ది లెటర్ అండ్ ఫైండింగ్ దట్ యూ హ్యాడ్ నాట్, అండ్ దే వుడ్ మేక్ ఇట్ అపియర్ దట్ యూ హ్యాడ్ వేస్టెడ్ దేర్ టైం. ఉత్తరంలో ఏమీ లేదు, నువ్వు చెప్పిందే ఉండేది, టైం అంతా పోయిందే, నువ్వు ఏవో చెప్పావు కానీ అదే ఉంది ఇందులో అంటారు. ఆఫ్టర్ మంత్ ఆర్ సో దిస్ బాబా ఎవర్ హ్యాపెన్ టు విజిట్ మేరాబాద్. ఓ నెల తర్వాత వాడు మేరాబాద్ వచ్చాడు. ఎవరో ఏ వ్యక్తి గురించి అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఆన్సర్ మీ ది మండలి హెడ్ ఫైనల్లీ రిసీవ్డ్ ది లెటర్. వాడికి తెలిసింది కౌరంతా, అమ్మ మండలి వాడికి నేను రాసిన కాపీ వచ్చిందా లేదా వీళ్ళకి అడిగాడు. ఐ థ్యాంక్ హిమ్ బట్ ఆల్సో ఆస్క్డ్ హిమ్ యాజ్ టు వై హీ హెడ్ డిలేడ్ ఇన్ మీనింగ్ ద లెటర్ విచ్ ఈజ్ వాట్ కాజ్డ్ సో మచ్ హెడేక్ ఫర్ మీ. నేను అడిగాను, ఇదేమయ్యా నువ్వు 1 రోజుల్లో వచ్చేస్తాను, 4 రోజులు ఎట్టేసి నేను తినేహేరు వీళ్ళు పట్టుకుని ఎందుకు లేట్ చేసేవని అడిగాను. The Baba ever explained how he got tied down with some domestic issue and the mailing got delayed. He said to me, I cannot understand what all the fuss was about. నేను ఏదో పని అర్జెంట్లో పడిపోయి పంపలేదనుకో, 7 కొంపలు మునిగిపోతాయి దీని గురించి. I received so many reminders and phone calls from so many different people. నన్ను తినేసారు నిజంగా. ఇక్కడి నుంచి ఫోన్లు ఫోన్లు ఫోన్లు, ఆ బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫోన్, నువ్వు ఏదో ఉత్తరం పంపలేదట అని. వాట్ వాజ్ ది అర్జెన్సీ, 7 కొంపలు మునిగిపోతుంది ఇందులో, వాడు ఎలాగో రాడు. ఐ సెడ్ టు హిమ్, ఐ హ్యాడ్ వార్న్డ్ యూ. బాబు నేను ముందే చెప్పాను నీకు, దే ఆర్ మేర్ బాబాస్ మండలి, వాళ్ళు మామూలు మనుషులు కాదు, మేర్ బాబా యొక్క మండలి వాళ్ళందరూ కూడా. ఇఫ్ యూ అగ్రీ టు డూ ఎనీ వర్క్ ఫర్ దెమ్ దెన్ డూ ఇట్ ప్రాంప్ట్లీ. అది నువ్వు ఏదైనా ఒక పని చేస్తాను అని ఒప్పుకుంటే 100% చేసి తీరవలసింది, దానిలో ఇంకా అనుమానం ఏమీ లేదు. ఆర్ డోంట్ వాలంటీర్ ఎట్ ఆల్. నీ కుదరదు, నాకు కుదరదని చెప్పి అంతే. మండలితో అలాగే ఉంటుంది వ్యవహారం. నో మ్యాటర్ వాట్ పాత్ ఆర్ వరల్డ్ యు ఆర్ ఇన్, దే విల్ మేనేజ్ టు గెట్ యూ దేర్ జస్ట్ లైక్ బాబా డిడ్. నువ్వు ప్రపంచంలో ఈ 7 లోకాల్లో ఏ లోకంలో దోకున్నా వాళ్ళు నిన్ను వదలరు. నువ్వు ఒకటి చేస్తానని ఒప్పుకుని చెయ్యకపోతే వాళ్ళు మాత్రం నిన్ను వదలరు. యూ కాంట్ ఎస్కేప్. వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా దుర్లభము.